to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. Welcome to Uday Kumar Electrical Academy, the best platform for electrical engineering. Get access to 330 free videos for core job seekers. Learn from experts. Like, share and subscribe today. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. 0 క్లాస్లో మనం ఏంటంటే ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కనెక్షన్స్ ఉన్నాయి కదా. అందులో ప్రీవియస్ క్లాస్లో మనం ఏంటంటే రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటో చూసాం. రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటి, అందులో డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటి, ఫేడర్ అంటే ఏంటి, సర్వీస్ మెయిన్ అంటే ఏంటి, దాంట్లో మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, అందులో డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, మనం తీసుకుని రేడియల్ సిస్టమ్ తీసుకోవడం వల్ల మనకు డ్రాబ్యాక్స్ ఏంటి చూసాం. దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవడానికి అంటే ఏంటి, జనరల్ మనకి ఏంటంటే రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఒక సబ్స్టేషన్ అనేది ప్లేస్ చేసుకొని ఆ సబ్స్టేషన్ నుంచి త్రూ ఫేడర్ ద్వారా మనం ఏం చేస్తాం, డిస్ట్రిబ్యూటర్కి సప్లై ఇస్తాం. ఆ డిస్ట్రిబ్యూటర్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ అనేవి కనెక్ట్ చేసుకుంటాం త్రూ సర్వీస్ మెయిన్ ద్వారా. ఇలా చేస్తాం. ఒకవేళ మనం తీసుకునే సబ్స్టేషన్ నుంచి మిడిల్లో ఫీడర్ అనేది ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు ఆ ఏరియా మొత్తం ఏమవుద్దంటే నాకు పవర్ అనేది షట్ డౌన్ అయిపోతుంది, అంటే పవర్ అనేది డిస్కంటిన్యూటీ అవుతుంది. ఓకేనా, సప్లై ఆగిపోతుంది. ఇది రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇది చాలా డ్రాబ్యాక్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఏదైతే సబ్స్టేషన్కి దగ్గరగా ఉంటాయో అంటే ఇది సబ్స్టేషన్ నియర్ బై ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాస్ కనెక్ట్ చేసినప్పుడు ఈ యొక్క లోడ్ అంటే స్టార్టింగ్ ఏదైతే హౌసెస్ కనెక్ట్ చేసుకుంటామో ఆ యొక్క హౌస్కి ఏమవుతుందంటే ఈ యొక్క రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సప్లై వోల్టేజ్ అనేది ఎక్కువ వోల్టేజ్ వస్తుంది. అంటే 220 వోల్టేజ్ 230 వోల్టేజ్ రావాల్సిన వోల్టేజ్ అనేది 240 260 వోల్టేజ్ అలా వస్తుంది అన్నమాట. అంటే ఏంటి, ఓవర్ వోల్టేజ్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. అదేవిధంగా ఆ సబ్స్టేషన్ నుంచి ఎక్కువ దూరం ఉండింది అనుకోండి, అంటే డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంది, అదే డెడ్ ఎండ్ అనుకోండి. అలాంటి హౌసెస్కి ఏమవుతుందంటే పవర్ అనేది వోల్టేజ్ 230 వోల్ట్స్ అనేది రావాల్సిన వోల్టేజ్ అనేది 200 వోల్ట్స్ అలా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏమవుతుంది, దగ్గరగా ఉన్న హౌసెస్కి ఏమో ఎక్కువ వోల్టేజ్ వస్తూ ఉంది, దూరంగా ఉన్న హౌస్కి ఏమో తక్కువ వోల్టేజ్ వస్తూ ఉంది. అంటే ఇక్కడ వోల్టేజ్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది, ప్లస్ కంటిన్యూటీ సప్లై అనేది రావట్లేదు. ఈవెన్ ఏదైనా ఫాల్ట్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఎంటైర్ ఏరియా అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. ఈ 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కాకుండా రింగ్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది యూస్ చేసుకుంటాం అన్నమాట. కాబట్టి మనకి ఏంటంటే రింగ్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. రింగ్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏం చేస్తామంటే మనము ఇక్కడ సప్లై ఎలా ఇస్తామంటే ఏదైతే ఒక సబ్స్టేషన్ ఉంటుందో ఆ సబ్స్టేషన్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ తిరిగి అదే సబ్స్టేషన్కి కనెక్ట్ చేస్తాం అన్నమాట. అంటే ఎట్లా ఉంటుందంటే ఇది ఒక రింగ్ లాగా ఉంటుంది అన్నమాట మనకు ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది. దీంట్లో మనం ఎలా తీసుకుంటామంటే ఒక రింగ్ షేప్లో తీసుకుంటాం, సప్లై అనేది రింగ్ షేప్లో తీసుకుంటాం. ఇక్కడ సబ్స్టేషన్ అనేది తీసుకుంటాం. ఈ సబ్స్టేషన్ అనుకుంటే ఈ యొక్క సబ్స్టేషన్ నుంచి మనం ఏం చేస్తాం, సప్లై అనేది ఇస్తాం అన్నమాట. సప్లై అనేది ఇస్తాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం. ఓకే, అదేవిధంగా ఇది పాయింట్ బి అనుకుంటే ఇది సి, అదేవిధంగా ఇది డి, ఇది వచ్చేసరికి ఈ. ఇట్లా మనం ఏమనుకున్నాం, డిఫరెంట్ పాయింట్స్ అనుకున్నాం. సబ్స్టేషన్ నుంచి సప్లై అనేది ఇస్తున్నాం అన్నమాట. ఇక్కడ అక్రాస్ బి దగ్గర మనం ఏం చేస్తారంటే ఇది ఒక డిస్ట్రిబ్యూటర్ అన్నమాట. డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ మనం ఏం చేస్తాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ అనేవి కనెక్ట్ చేసుకుంటాం డిస్ట్రిబ్యూటర్. ఇక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే కన్జ్యూమర్స్ అన్నమాట. కన్జ్యూమర్స్ సిమిలర్లీ సి దగ్గర కూడా అంతే. ఇది ఒక డిస్ట్రిబ్యూటర్, ఇక్కడ సమ్ కన్జ్యూమర్స్ అనే వాటిని కనెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ డి దగ్గర కూడా సేమ్. ఇది ఒక డిస్ట్రిబ్యూటర్ అన్నమాట. ఇది డిస్ట్రిబ్యూటర్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, లోడ్ అనేది కనెక్ట్ చేసుకుంటాం ఇట్లా. ఇది లోడ్. సిమిలర్లీ ఈ దగ్గర కూడా అంతే. ఇక్కడ మనం ఏం చేస్తాం, లోడ్ అనేది కనెక్ట్ చేసుకుంటాం ఇట్లా. అంతేనా. ఇక్కడ మనం తీసుకునే ఈ రింగ్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇక్కడ ఏంటి, సబ్స్టేషన్ నుంచి సప్లై అనేది ఇస్తున్నాం. ఇక్కడ ఈ పాయింట్ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయిన పాయింట్ అనేది మళ్ళీ తిరిగి మనం ఏ పాయింట్కే కనెక్ట్ చేస్తాం అన్నమాట. కాబట్టి
ఇక్కడ మనం తీసుకునే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రింగ్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో దగ్గర సమ్ ఫాల్ట్ అనేది ఎగ్జిస్ట్ అయింది అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకేంటంటే సమ్వేర్ ఒక పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అయింది ఫాల్ట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ సి టు డి ఇన్ బిట్వీన్ నాకు ఇక్కడ ఫాల్ట్ ఎగ్జిస్ట్ అయింది. సి నుంచి డికి మధ్యలో ఫాల్ట్ ఎగ్జిస్ట్ అయింది, ఇక్కడ ఫాల్ట్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ పోర్షన్ మాత్రమే డిస్కనెక్ట్ చేసుకొని సో రిమైనింగ్ పార్ట్స్ ద్వారా మనం ఏం చేస్తాం, సప్లై అనేది ఇస్తాం అనమాట. ఓకేనా, రిమైనింగ్ ఏరియాస్కి పవర్ సప్లై అనేది ఇస్తాం. సో అక్కడ నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అంటే ఇక్కడ నాకేంటి, సో ఈ డైరెక్షన్లోనూ పవర్ అనేది సప్లై ఇవ్వచ్చు, ఈ డైరెక్షన్లో పవర్ అనేది సప్లై ఇవ్వచ్చు. ఓకేనా, అంటే 2 వేస్ నేను ఏం చేసుకోవచ్చు, ఇక్కడ పవర్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. ఇక్కడ నాకేంటి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు, ఈవెన్ ఎక్కడైనా ఫాల్ట్ ఎగ్జిస్ట్ అయినా కానీ. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఈ డిస్ట్రిబ్యూషన్స్ దగ్గర ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటిని ప్లేస్ చేసుకుంటాం. ఎక్కడ అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటిని ప్రిఫర్ చేసుకుంటాం. ఏది మనం ఇక్కడ లోడ్స్ కనెక్ట్ చేసుకునే దానికి. సో అంటే డైరెక్ట్గా సప్లై వోల్టేజ్ ఏదైతే ఉందో సబ్స్టేషన్ నుంచి వచ్చే వోల్టేజ్ ఇవ్వకుండా ఇక్కడ మనం ఏం చేస్తారంటే ట్రాన్స్ఫార్మర్స్ని ప్రిఫర్ చేస్తాం. సో అది ఎలా ఉంటాయంటే నాకు సో ఇలా తీసుకుంటాం. అంటే ప్రతి ఒక్క దగ్గర సో ఇవి ట్రాన్స్ఫార్మర్స్ అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ నాకేంటి దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే నాకు సప్లై అనేది కంటిన్యూటీ సప్లై అనేది ఉంటుంది. ఈవెన్ ఎక్కడైనా ఫాల్ట్ ఎగ్జిస్ట్ అయినా కానీ ఆ ఫాల్టీ పోర్షన్ మాత్రమే మనం సప్లై చేసుకొని రిమైనింగ్ ఏరియాస్కి మనం సప్లైని ఇవ్వచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఏదైతే నాకు రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో డ్రాబ్యాక్స్ ఉన్నాయో అంటే ఏంటి, సో కంటిన్యూటీ సప్లై అనేది ఉండదు, అదొక డ్రాబ్యాక్. ఇంకోటి ఏంటంటే సో మనం తీసుకునే ఈ యొక్క లోడ్స్ అనేటివి స్టార్టింగ్ కనెక్ట్ చేసే లోడ్కి ఎండింగ్ కనెక్ట్ చేసే లోడ్కి వోల్టేజ్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ యొక్క రింగ్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో. ఓకేనా, సో ఇక్కడ నాకు మనం తీసుకునే ఈ యొక్క ఏబిసిడి ఏవైతే ఉన్నాయో సో ఏ బి సి డి ఈ మళ్ళీ అగైన్ ఏ, సో ఈ విధంగా కనెక్ట్ చేసుకోవడం వల్ల ఇది ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. ఇది ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఏదైతే మనం సబ్స్టేషన్ ఏ పాయింట్ని స్టార్ట్ చేసామో మళ్ళీ అదే పాయింట్కి రీచ్ అవ్వడం వల్ల నాకేంటి ఇది ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ అనేవి కనెక్ట్ చేసుకుంటాం. ఎట్లా, పాయింట్ బి దగ్గర ఒక డిస్ట్రిబ్యూటర్, సి దగ్గర ఒక డిస్ట్రిబ్యూటర్, అదేవిధంగా ఈ డి దగ్గర, అదేవిధంగా ఈ దగ్గర. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా లోడ్ అనేది కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా, ఇక్కడ కాకపోతే ఇక్కడ ఏంటంటే నాకు ఈ యొక్క సబ్స్టేషన్ దగ్గర ఒక సింగిల్ సబ్స్టేషన్ మాత్రమే యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఇది కూడా ఇందులో ఒక డ్రాబ్యాక్ అన్నమాట మనకి. సో మనం తీసుకునే ఈ యొక్క రింగ్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సో నాకు ఈ యొక్క సబ్స్టేషన్ ద్వారానే సింగిల్ సబ్స్టేషన్ ద్వారానే ఇస్తున్నాం కాబట్టి సప్లై అనేది ఇది ఒక డ్రాబ్యాక్ అన్నమాట. కాకపోతే రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్తో కంపేర్ చేసుకుంటే ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకేంటంటే ఈ యొక్క రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి మనం తీసుకున్న రింగ్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి కంపారిజన్ చూద్దాం. సో ఆ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఏది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే నాకు సో రింగ్ మెయిన్ సిస్టమ్ తీసుకున్నాం, అదేవిధంగా ఈ సైడ్ వచ్చేసరికి రేడియల్ సిస్టమ్ తీసుకుందాం. సో రింగ్ మెయిన్ సిస్టమ్కి రేడియల్ సిస్టమ్కి ఈ రెండింటికి కంపారిజన్ చూసినట్లయితే మనకి ఎలా ఉంటుంది ఏంటి. సో ఫస్ట్ రింగ్ మెయిన్ సిస్టంలో మనకి ఏంటంటే సో దీన్ని జనరల్గా ఎక్కడ ప్రిఫర్ చేస్తామంటే మనము ఎక్కడైతే హై వోల్టేజెస్ ఉంటాయో సో అట్లాంటి దగ్గర మనం ఏం చేస్తాం, రింగ్ మెయిన్ సిస్టమ్ అనేది అన్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ హై వోల్టేజెస్. అంటే సో ఇక్కడ చూడండి, ఇంకోటి ఏంటంటే ఈ రింగ్ మెయిన్ సిస్టంలో మనకు 2 డిస్ట్రిబ్యూటర్స్కి ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఇందులో. ఓకేనా, రింగ్ మెయిన్ సిస్టమ్ హై వోల్టేజ్ యూజ్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటి, సో ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మనం ఏం చేస్తాం అంటే 2 ఫీడర్స్ ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఇందులో. సో కాబట్టి దీన్ని ఏం చెప్పొచ్చు అంటే మనం సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ హై వోల్టేజెస్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ హై వోల్టేజెస్. సో దీని ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే సో ఇట్ ఫీడ్స్ ది డిస్ట్రిబ్యూటర్. It feeds the distributor with 2 faders. సో దానికి రింగ్ మెయిన్ సిస్టమ్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఐడియల్ సిస్టమ్ వచ్చేసరికి ఇక్కడ నాకేంటంటే ఇది లో వోల్టేజెస్ మాత్రం యూస్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్ అనేది ఓన్లీ ఒక ఎండ్ మాత్రం తీసుకుంటాం. ఓకేనా, ఇందులో సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లో వోల్టేజెస్. It is used for low voltage. So it feeds the distributor. ఏదైతే మనం డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నామో
సో ఆ యొక్క డిస్ట్రిబ్యూటర్ అనేది ఓన్లీ వన్ ఎండ్ ఉంటుంది అనమాట, విత్ వన్ ఎండ్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనం తీసుకునే రింగ్ మెయిన్ సిస్టమ్కి రేడియల్ సిస్టమ్ కంపేర్ చేసుకున్నప్పుడు మనం తీసుకునే రింగ్ మెయిన్ సిస్టమ్ అనేది ఇనిషియల్ కాస్ట్ ఎలా ఉంటుందంటే చాలా హైగా ఉంటుంది అన్నమాట ఇది. సో ఇనిషియల్ కాస్ట్ ఎలా ఉంటుందంటే నాకు, సో ఇనిషియల్ కాస్ట్ ఈజ్ హై. సో అదే రేడియల్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క ఇనిషియల్ కాస్ట్ ఎలా ఉంటుందంటే నాకు మినిమం ఉంటుంది అన్నమాట. సో ఇనిషియల్ కాస్ట్ అనేది ఎలా ఉంటుందంటే మినిమం. సో అటు లో కాదు అటు హై కాదు, మినిమం ఉంటుంది, మోడరేట్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనం తీసుకునే రింగ్ మెయిన్ సిస్టంలో కాఫర్ రిక్వైర్మెంట్ అనేది ఏమవుతుందంటే నాకు లెస్ కాఫర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అదేవిధంగా ఇట్ క్యారీస్ లెస్ కరెంట్ అన్నమాట. సో మనం ఏదైతే రింగ్ మెయిన్ సిస్టమ్ తీసుకున్నామో సో ఇందులో లెస్ కాఫర్ ఉంటుంది. సో కాఫర్ అనేది లెస్ కాఫర్ ఉంటుంది, దాంతో పాటుగా నాకు ఏంటంటే సో ఇట్ క్యారీస్ లెస్ కరెంట్ అన్నమాట. సో ఇట్ క్యారీస్ లెస్ కరెంట్. ఓకేనా, లెస్ కాఫర్ ఉంటుంది, క్యారీస్ లెస్ కరెంట్. సో నెక్స్ట్ అదే మనం తీసుకునే రేడియల్ సిస్టమ్ అనుకోండి, ఇందులో కాఫర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే నాకు మోర్ కాఫర్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది అన్నమాట. సో మోర్ కాఫర్ ఈస్ నీడెడ్. ఎందుకు అంటే ఇది ఏం చేస్తుంది, ఇట్ క్యారీస్ మోర్ కరెంట్ అన్నమాట, క్యారీస్ మోర్ కరెంట్. ఓకేనా. సో మనం తీసుకునే రింగ్ మెయిన్ సిస్టమ్ అనేది తక్కువ కరెంట్ తీసుకుంటుంది, దాంతోపాటు కాఫర్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది. అదే మనం తీసుకునే రేడియల్ సిస్టమ్ వచ్చేసరికి ఇట్ క్యారీస్ మోర్ కరెంట్ కాబట్టి మోర్ కాఫర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నాకేంటంటే ఇందులో రిలయబిలిటీ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి, కంటిన్యూటీ పవర్ సప్లై అనేది ఉంటుంది రింగ్ మెయిన్ సిస్టంలో, బట్ రేడియల్ సిస్టంలో రిలయబిలిటీ తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇట్ ఇంక్రీజెస్, సో ఇట్ ఇంక్రీజెస్ ది reliability, it increases the reliability of supply. ఓకేనా, it increases the reliability of supply. సో అదే నాకు రేడియల్ సిస్టమ్కి వచ్చేసరికి సో ఇదేంటిది లెస్ రిలయబిలిటీ ఉంటుంది అన్నమాట. సో ఇట్ ఈస్ లెస్ రిలయబిలిటీ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 2 ఫేడర్స్ తీసుకుంటాం కాబట్టి మనం తీసుకునే దాంట్లో ఈ రింగ్ మెయిన్ సిస్టంలో ఏంటంటే 2 ఫేడర్స్ తీసుకుంటాం డిస్ట్రిబ్యూటర్కి. ఈవెన్ ఒకటి ఫెయిల్ అయిపోయినా కానీ అదర్ అనే దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇందులో ఏంది కంటిన్యూటీ సప్లై ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకేంటి 2 ఫేడర్స్ కనెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్స్కి. సో ఇది చూడండి, ఇదొక ఫేడర్, అదేవిధంగా ఇదొక ఫేడర్, ఇట్లా కనెక్ట్ చేసి పెట్టుకుంటాం. ఓకే, అంటే నాకేంటి సప్లై అనేది ఈ క్లోజ్డ్ పాత్లో నుంచి రావచ్చు. అంటే ఒక ఏరియాకి ఏదైనా తీసుకున్నప్పుడు మనము ఒక పోర్షన్ ఏదైతే తీసుకుంటామో ఆ పోర్షన్కి 2 వేస్ సప్లై వస్తుంది ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇది క్లోజ్డ్ పాత్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ దగ్గర అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది, ఈ రూట్లోనూ పవర్ సప్లై వస్తుంది, అదేవిధంగా ఈ పాత్లోనూ పవర్ సప్లై వస్తుంది. అట్లా అంటే ఏంటి 2 వేస్లో నాకు సప్లై అనేది వస్తుంది. ఈవెన్ నేను ఒక ఫీడర్ అనేది డ్యామేజ్ అయినా కానీ నాకు అనదర్ వే ద్వారా మనం ఏం చేసుకోవచ్చు, సప్లై అనేది ఇచ్చుకోవచ్చు అన్నమాట. అట్లా. సో కాబట్టి నాకేంటి ఇక్కడ 2 వేస్ ఉంటాయి మనం తీసుకునే రింగ్ మెయిన్ సిస్టంలో. ఓకే, సో మనం తీసుకునే ఈ రింగ్ మెయిన్ దాంట్లో సో దేర్ ఆర్ 2 ఫేడర్స్. సో దేర్ ఆర్ 2 ఫేడర్స్ ఫీడింగ్, సో ఫీడింగ్ ద డిస్ట్రిబ్యూటర్. ఇందులో ఈవెన్ ఒకటి ఫెయిల్ అయిపోయినా కానీ ఈవెన్ వన్ ఫెయిల్స్ సో ది అదర్, ఇంకోటి మనం ఏం చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో కాబట్టి దీనివల్ల నాకేమవుతుందంటే కంటిన్యూటీ ఉంటుంది సప్లై అనేది. ఓకేనా, సో కంటిన్యూటీ ఉంటుంది. సో కంటిన్యూటీ ఆఫ్ సప్లై. సో అదే నేను తీసుకున్న రేడియల్ సిస్టమ్కి వచ్చేసరికి సో ఇందులో ఎలా ఉంటుందంటే నాకు ఇక్కడ నాకేంటి ఓన్లీ ఒక ఫీడరే ఉంటుంది. సో దేర్ ఈస్ సింగిల్ ఫీడర్. ఇందులో నాకేంటంటే ఒక ఫీడర్ మాత్రమే ఉంటుంది. సో
అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒకవేళ అది ఫెయిల్ అయింది అనుకోండి, ఓకేనా, ఒకవేళ మనం తీసుకునే ఇక్కడ ఒక ఫీడర్ ఉంటుంది, ఇఫ్ అది ఆ యొక్క ఫీడర్ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, నాకు సప్లై అనేది ఏమైపోతుంది, డిస్కనెక్ట్ అయిపోద్ది అన్నమాట, ఓకేనా. కాబట్టి కన్జ్యూమర్ అనేవాడు సఫర్ అవుతాడు. సో ఇఫ్ ఇట్ ఫెయిల్స్, సప్లై అనేది ఏమైపోతుంది అంటే నాకు ఇంటరప్ట్ అవుతుంది. సో ఇది సో మనం తీసుకునే రేడియల్ సిస్టమ్కి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి ఇది డిఫరెన్స్ అన్నమాట, ఓకేనా. రింగ్ మెయిన్ సిస్టమ్కి రేడియల్ సిస్టమ్కి ఇది డిఫరెన్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒకవేళ మనం ఏదైతే సప్లై ఇస్తున్నామో ఈ యొక్క రింగ్ మెయిన్ సిస్టమ్ కానీ రేడియల్ సిస్టమ్ కానీ, ఇప్పుడు నేను ఒక ఎండ్ ద్వారా మనం ఏం చేస్తాం, ఇక్కడ సబ్స్టేషన్ అనేది ఒక ఎండ్ తీసుకున్నప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అదే మనం తీసుకునే రేడియో కానీ డిస్ట్రిబ్యూషన్ రేడియల్ సిస్టమ్ కానీ రింగ్ మెయిన్ సిస్టమ్ కానీ లేదు ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్ కానీ, సో 2 ఎండ్స్ ద్వారా సప్లై ఇచ్చినప్పుడు ఇంకో విధంగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఏదైతే మనం డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటున్నామో దానికి బోత్ ఎండ్స్ ద్వారా సప్లై ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో చెక్ చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏదైతే చూసామో ఇప్పుడు నేనేమంటున్నానంటే, సో మనం తీసుకునే డిస్ట్రిబ్యూషన్ లైన్కి ఒకవేళ సో ఒక ఎండ్ ద్వారా సప్లై ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, బోత్ ఎండ్స్ ద్వారా సప్లై ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది చెక్ చేద్దాం, ఓకేనా. సో కంపారిజన్ చూద్దాం. సో కంపారిజన్ బిట్వీన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫెడ్ ఆన్ both ends and one end. సో ఈ రెండింటికి మనం ఏం చేద్దాం, కంపారిజన్ అనేది చెక్ చేద్దాం. సో అంటే బోత్ ఎండ్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, ఒక ఎండ్ సైడ్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో చెక్ చేద్దాం.